అందరికీ నమస్కారం. సంతోష ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ని, ఈ రెండు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం పార్టీ సంచలన విజయం సాధించిన నేపథ్యంలో ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తనదైన శైలిలో స్పందించారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి వెనుక విజయ్ చిన్నప్పుడు నిలబడిన ఒక పాత ఫోటోను ఆయన తన ఎక్స్ ఖాతాలో పంచుకున్నారు. ఈ ఫోటోకు వర్మ ఆసక్తికరమైన వ్యాఖ్యను జోడించారు. తన వెనుక ఉన్న ఆ కుర్రాడు ఒకరోజు తన పార్టీని ఓడిస్తాడని కలైంగర్ కలలో కూడా ఊహించి ఉండరు అని ఆర్జీవీ పేర్కొన్నారు. డీఎంకే అధినేత స్టాలిన్ తండ్రి కరుణానిధి కావడంతో ఈ పోస్టు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన విజయ్ పార్టీ అద్భుతమైన ఫలితాలు సాధించింది. దర్శకరత్న దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని తెలుగు చలనచిత్ర దర్శకుల సంఘం దర్శకుల దినోత్సవం ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా 2026 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక దాసరి జాతీయ పురస్కారాన్ని ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఆర్ బాల్కీకి ప్రదానం చేశారు. అలాగే కోర్టు చిత్రంతో విమర్శకుల ప్రశంసలు పొందిన యువ దర్శకుడు రామ్ జగదీష్కు దాసరి డెబ్యూ డైరెక్టర్ అవార్డును అందజేశారు. ఈ కార్యక్రమంలో భారత సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ముఖ్యంగా తమిళ, కన్నడ దర్శకుల సంఘాల ప్రతినిధులు, సినిమాటోగ్రాఫర్స్ అసోసియేషన్ సభ్యులు హాజరు కావడం విశేషం. అవార్డు అందుకున్న ఆర్ బాల్కి మాట్లాడుతూ దాసరి వంటి మహానీయుడి జ్ఞాపకార్థం జరిగే కార్యక్రమంలో పాల్గొనడం గౌరవంగా భావిస్తున్నాను అని అన్నారు. తెలుగు ప్రేక్షకుల సినిమా పట్ల ఉన్న అభిమానమే తెలుగు సినిమాను నేడు భారత చలనచిత్ర రంగానికి కేంద్రంగా నిలిపిందని ప్రశంసించారు. తెలుగు చిత్ర పరిశ్రమ ఇలాంటి మంచి కార్యక్రమాలను నిర్వహిస్తూ భవిష్యత్తు తరాలకు స్ఫూర్తినిస్తుందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో మోహన్ బాబు, జయసుధ, జయప్రద వంటి సీనియర్ నటులు, పలువురు దర్శకులు పాల్గొన్నారు. తమిళనాడు రాజకీయాల్లో నటుడు విజయ్ నేతృత్వంలోని తమిళిగ వెట్రి కళగం సంచలన విజయం సాధించిన వేళ సోషల్ మీడియాలో ఆసక్తికరమైన చర్చ మొదలైంది. విజయ్ 2026లో ముఖ్యమంత్రి అవుతారని 2 ఏళ్ల క్రితమే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారా అంటూ నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. దీనికి కారణం 2024లో విడుదలైన గోట్ గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ సినిమాలోని ఓ వీడియో క్లిప్ ఇప్పుడు వైరల్ కావడమే. ఈ క్లిప్ను నటుడు, సంగీత దర్శకుడు ప్రేమ్జీ అమరన్ తన ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు. ఇందులో విజయ్ ఒక కారులో కూర్చొని ప్రేమ్జీతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు. అయితే అందరి దృష్టిని ఆకర్షించింది మాత్రం ఆ కారు రిజిస్ట్రేషన్ నెంబర్. దానిపై TN07CM2026 అని స్పష్టంగా కనిపిస్తుంది. దీని అర్థం తమిళనాడు చీఫ్ మినిస్టర్ 2026 అని వ్యాఖ్యానిస్తూ అప్పుడే దర్శకుడు వెంకట్ ప్రభు ఊహించారు అని ప్రేమ్జీ క్యాప్షన్ పెట్టారు. ఈ పోస్టుకు దర్శకుడు వెంకట్ ప్రభు నవ్వుతున్న ఎమోజీలతో బదులిచ్చారు. 2024లో వచ్చిన ఈ చిత్రం అప్పట్లో మంచి విజయాన్ని అందుకుంది. తమిళనాడు రాజకీయాల్లో దళపతి విజయ్ సాధించిన అఖండ విజయంపై ప్రముఖ నిర్మాత నందమూరి రామకృష్ణ హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. వెండితెర నుండి జనం గుండెల్లోకి ప్రవేశించిన రోనాల్డ్ రీగన్, ఎంజీఆర్, జయలలిత వంటి దిగ్గజాల సరసన విజయ్ నిలుస్తారని కొనియాడారు. తెలుగువారి ఆత్మగౌరవం కోసం పార్టీ స్థాపించిన 9 నెలల్లోనే ప్రభంజనం సృష్టించిన ఎన్టీఆర్ స్ఫూర్తిని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. చరిత్రను తిరగరాస్తూ కేవలం 27 నెలల కాలంలోనే అధికార పీఠాన్ని అధిరోహించబోవడం అద్భుతమని ప్రశంసించారు. సినిమా రంగం నుండి ప్రజాసేవలోకి అడుగుపెట్టిన విజయ్ భవిష్యత్తులో మరిన్ని విజయ శిఖరాలను అధిరోహించాలని రామకృష్ణ ఆకాంక్షించారు. చిన్నారి పెళ్లి కూతురు, ససురాల్ సిమార్ఖా వంటి సీరియల్స్తో దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది ఉయ్యాల జంపాల వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన నటి అవికా గౌర్. ఆమె ప్రధాన పాత్రలో నటించిన తాజా తెలుగు చిత్రం అగ్లీ స్టోరీ. తాజాగా ఈ చిత్రం గురించి అవిక ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా విషపూరిత ప్రేమ కథలను గ్లామర్గా చూపించబోదని, వాటి వాస్తవ పరిణామాలను మాత్రమే ఆవిష్కరిస్తుందని ఆమె స్పష్టం చేశారు. ఈ సందర్భంగా అవికా గౌర్ మాట్లాడుతూ టాక్సిక్ బంధాలను ఆకర్షణీయంగా చూపించే ఉద్దేశం మాకు లేదు. అలాంటి సంబంధాలు ఒక వ్యక్తిపై ఎలాంటి ప్రభావం చూపుతాయో వాస్తవికంగా చూపించాలి అనుకున్నాం. అందుకే దానివల్ల కలిగే అసౌకర్యం, గందరగోళం, భావోద్వేగ నష్టం వంటి పర్యవసనాలపైనే దృష్టి సారించాం. పైకది అభిరుచిలా కనిపించినా అది ఆరోగ్యకరం కాదనే సత్యాన్ని మా కథ చెబుతుంది అని వివరించారు. కథ చెప్పడంలో ప్రేక్షకులకు నిజాయితీగా ఉండటమే నటిగా తన బాధ్యత అని ఆమె అన్నారు. ప్రేక్షకులకు అబద్ధం చెప్పకూడదు, ఈ కథ ఆ పని చెయ్యదని నేను నమ్ముతున్నాను అని అవిక తెలిపారు. తెలుగు సినీ
పరిశ్రమ గర్వించదగ దర్శకుడు దాసరి నారాయణరావు జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్లో డైరెక్టర్స్ డే 2026 వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి హాజరైన కలెక్షన్ కింగ్ మోహన్ బాబు తన గురువు దాసరిని గుర్తు చేసుకుంటూ ఎంతో ఉద్వేగానికి లోనయ్యారు. దర్శకుడు అనే పదానికి నిలువెత్తు అర్థం దాసరి గారేనని, తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయాననే బాధ తనలో ఎప్పటికీ ఉంటుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎక్కడ ఉన్న తనను ఇండస్ట్రీకి పరిచయం చేసి మోహన్ బాబు అని నామకరణం చేసి ఈ స్థాయికి తెచ్చింది ఆయనేనని కొనియాడారు. ఇదే క్రమంలో డైరెక్టర్ అసోసియేషన్కు తన వంతుగా 15 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. నటి జయసుధ మాట్లాడుతూ ప్రపంచంలోని ఏ అవార్డైనా దాసరి గారి పేరిట ఇచ్చే అవార్డు కంటే గొప్పది కాదని పేర్కొన్నారు. ఎంతోమంది నటీనటులను స్టార్స్గా తీర్చిదిద్దిన ఘనత ఆయనకే దక్కుతుందని అన్నారు. ఈ వేడుకలో బాబు మోహన్తో పాటు పలువురు ప్రముఖులు కూడా పాల్గొని దాసరి గారితో తనకున్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. పరిశ్రమలోని దర్శకులందరూ ఏకమై ఈ వేడుకను జరుపుకోవడం దాసరి గారికి ఇచ్చే నిజమైన నివాళి అని అతిథులు అభిప్రాయపడ్డారు. ఎల్బీ శ్రీరామ్ తెలుగు తెరపై రచయితగా, నటుడిగా తనదైన హాస్యాన్ని పరిగెత్తించిన ప్రతిభాశాలి. ఆయన బాడీ లాంగ్వేజ్ను, డైలాగ్ డెలివరీని ప్రేక్షకులు ఇష్టపడుతూ ఉంటారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన తన కెరియర్ గురించిన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. రచయితగా ఉన్న నన్ను నటుడిగా ఎక్కడికో తీసుకెళ్లి నిలబెట్టింది ఈవీవి సత్యనారాయణ గారు. ఆయన చలవే ఇది అన్నారు. రచయితగా నా స్పీడ్ చూసి మా ఇంట్లో వాళ్ళే చాలా కంగారు పడ్డారు. మున్ముందు వచ్చే సినిమాలకు ఏం రాస్తాడు అని మా పెద్దన్నయ్య వాళ్ళు టెన్షన్ పడేవారు. నేను మాత్రం అదే తపనతో దూసుకుపోయేవాడిని. నటుడిగా 500 సినిమాలు చేసి ఉంటాను. ఆ తర్వాత ఎక్కువగా తెరపై కనిపించడం లేదు. నటుడు తెరపై కనిపిస్తూ ఉంటేనే ఆడియన్స్ గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. ఎందుకు కనిపించడం లేదని ఆలోచన చేసేంత తీరిక ఎవరికీ ఉండకపోవచ్చు. అందుకే షార్ట్ ఫిల్మ్స్ చేసుకుంటున్నాను అని అన్నారు. ఎవరైనా తమ ఫ్యామిలీ హ్యాపీగా ఉండాలని భావిస్తారు. ఎలాంటి వివాదాల జోలికి వెళ్లకుండా ప్రశాంతంగా గడిచిపోవాలని కోరుకుంటారు. అలాంటి ఒక ఫ్యామిలీ ఒక హత్యకి కారణమైతే ఆ హత్యా నేరం తమపై పడకుండా ఆ శవాన్ని మాయం చేయడానికి ట్రై చేస్తే ఎలా ఉంటుంది అనే ఒక కథతో రూపొందిన మలయాళ సినిమానే భరతనాట్యం 2. మోహినియాట్టం బ్లాక్ కామెడీ నేపథ్యంలో 2024లో భరతనాట్యం అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ సినిమాకి మంచి ఆదరణ లభించింది. దాంతో సినిమాకి సీక్వెల్గా భరతనాట్యం 2 మోహినియాట్టం రూపొందించారు. ఈ ఏడాది ఏప్రిల్ 10వ తేదీన ఈ సినిమాను విడుదల చేశారు. 6 కోట్లతో నిర్మితమైన ఈ సినిమా 40 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టడం విశేషంగా చెప్పుకోవాలి. అలాంటి ఈ సినిమా ఈ నెల 8వ తేదీ నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, కన్నడ, తెలుగు, మలయాళంతో పాటు హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. భారతీయ చలనచిత్ర పరిశ్రమలో ఒక శకం ముగిసింది. వందలాది చిత్రాలకు ప్రాణం పోసిన సూపర్ గుడ్ ఫిల్మ్స్ అధినేత, లెజెండరీ ప్రొడ్యూసర్ ఆర్బీ చౌదరి ఇక లేరు. మంగళవారం ఉదయపూర్ వేదికగా జరిగిన ఒక ఘోర రోడ్డు ప్రమాదం ఆయన్ని మనకు కాకుండా చేసింది. ఈ వార్త వినగానే దక్షిణాది చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. దశాబ్దాల పాటు వెండితెరపై చెరగని ముద్ర వేసిన ఆ బంగారు నిర్మాత ప్రస్థానం అర్ధాంతరంగా ముగిసిపోవడం నిజంగా ఒక తీరని విషాదం. రాజస్థాన్లోని ఉదయపూర్ సమీపంలో మంగళవారం ఈ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఆర్బీ చౌదరి ప్రయాణిస్తున్న కారు ప్రమాదానికి గురవడంతో ఆయన అక్కడికక్కడే తుది శ్వాస విడిచినట్లు ప్రాథమిక సమాచారం అందుతుంది. కుటుంబంతో కలిసి వ్యక్తిగత పని మీద వెళ్లిన సమయంలో ఈ దుర్ఘటన జరగడం విధి విచిత్రం. ఆయన మరణ వార్త తెలిసిన వెంటనే టాలీవుడ్, కోలీవుడ్ ప్రముఖులు హుటాహుటీన ఉదయపూర్ బయలుదేరుతున్నారు. సూపర్ గుడ్ ఫిల్మ్స్ బ్యానర్ అంటేనే మినిమం గ్యారంటీ చిత్రాలకు కేర్ ఆఫ్ అడ్రస్. తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో దాదాపు 90కి పైగా చిత్రాలను నిర్మించి గిన్నీస్ రికార్డుల సరసన నిలిచారు చౌదరి. సూర్యవంశం, రాజా, సంక్రాంతి వంటి ఆనిముత్యాల లాంటి సినిమాలు ఆయన అభిరుచికి అద్దం పడతాయి. కథలో దమ్ముంటే కొత్త వాళ్లతోనైనా బ్లాక్ బస్టర్ కొట్టొచ్చని నిరూపించిన ధైర్యశాలి ఆయన. కేవలం నిర్మాతగానే కాకుండా స్టార్ మేకర్గా ఆయనకు పరిశ్రమలో ప్రత్యేక స్థానం ఉంది. ఎంతోమంది కొత్త దర్శకులను, నటీనటులను వెండి తెరకు పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. నేడు స్టార్ డైరెక్టర్లుగా వెలుగొందుతున్న ఎందరో అప్పట్లో చౌదరి గారి సూపర్ గుడ్ ఫిల్మ్స్ కాంపౌండ్ నుంచే తన ప్రయాణాన్ని మొదలుపెట్టారు. ఆయన చేతి చలవతో ఇండస్ట్రీకి వచ్చిన వారంతా ఇప్పుడు ఈ వార్త విని కన్నీటి పర్యంతమవుతున్నారు. ఆర్బీ చౌదరి వ్యక్తిగత జీవితం కూడా ఎంతో ఆదర్శప్రాయం. ఆయన కుమారుడు జీవ, జితన్ రమేష్ ఇద్దరు దక్షిణాదిలో హీరోలుగా రాణిస్తున్నారు. ముఖ్యంగా తమిళనాట అగ్ర హీరోల్లో ఒకరైన జీవాకు తెలుగులోనూ మంచి మార్కెట్ ఉంది. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ సినీ నిర్మాణంలోనూ పాలు పంచుకుంటున్న కుమారులకు ఈ సంఘటన కోలుకోలేని దెబ్బ. ఈ విషాద వార్త తెలియగానే సోషల్ మీడియా వేదికగా సంతాప సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి, విజయ్ వంటి అగ్ర హీరోలు తమకు చౌదరి గారితో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యారు. ఆయన మరణం భారతీయ సినిమాకు, మరీ ముఖ్యంగా దక్షిణాది పరిశ్రమకు పూడ్చలేని లోటు అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అశేష అభిమానుల మధ్య అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేలా కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి దేవుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుందాం.
తేజ తెలుగు తెరపై ప్రేమ కథలను తనదైన స్టైల్లో పరిగెత్తించిన దర్శకుడు. కానొక సమయంలో తేజ సినిమాలు యూత్‌నుకు ఊపేశాయి. ఎప్పటికప్పుడు కొత్త వారిని పరిచయం చేస్తూ ఆడియన్స్‌ను మెప్పించిన వారైన తేజ చాలా ముక్కుసూటి మనిషి. తాను చెప్పదలుచుకున్న విషయాన్ని కుండబద్దలు కొట్టినట్లు మాట్లాడేస్తారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన అనేక విషయాలను గురించి ప్రస్తావించారు. నేను నా సినిమాల విషయంలో తీసుకున్న కొన్ని నిర్ణయాలు చూసి అలా చేయడానికి చాలా ధైర్యం కావాలని అనుకుంటారు. కానీ నిజానికి నేను అది తెలియక తీసుకున్న నిర్ణయమై ఉండొచ్చు. సక్సెస్ సాధించడం అంటే డబ్బు సాధించడం కాదు. మన ఫ్యామిలీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూసుకుంటూనే మనకి నచ్చినట్టుగా మనం బ్రతకడం అనేది నా అభిప్రాయం. అలా ఉండటానికే నేను ప్రాధాన్యతనిస్తాను అని అన్నారు. ప్రముఖ నిర్మాత సూపర్ గుడ్ ఫిలిం అధినేత ఆర్బీ చౌదరి మరణం తనకు దిగ్భ్రాంతి కలిగించిందని ఏపీ డిప్యూటీ సీఎం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. రాజస్థాన్లోని ఉదయ్పూర్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో శ్రీ చౌదరి గారు దుర్మరణం చెందారనే దుర్వార్త నమ్మలేకపోయాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. నేను నటించిన సుస్వాగతం చిత్రాన్ని శ్రీ చౌదరి గారు నిర్మించారు. ఘన విజయం సాధించింది. చిత్ర నిర్మాణం సంబంధిత వ్యాపారంపై సాధికారత ఆయనకి సొంతం. కుటుంబ సమేతంగా చూడదగ్గ కథలను ఎంపిక చేసుకుని చక్కటి గీతాలుండేలా చిత్రాలు నిర్మించారు. అన్నవరం చిత్రంలోని సిస్టర్ సెంటిమెంట్ కుటుంబ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇటు తెలుగు అటు తమిళ చిత్ర పరిశ్రమలో నిర్మాతగా ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు. శ్రీ ఆర్బీ చౌదరి గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని పేర్కొన్నారు.
సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్డేట్ చూసేయండి. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.